హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఈ రోజు వీడియో ఏంటంటే మా తమ్ముడు బర్త్డే రోజు, అంటే జూలై 19 రోజు ఫస్ట్ అయితే దిల్సుఖ్నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ కి వెళ్ళి అక్కడ నుంచి కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. వీడియో చాలా బాగుంటది. కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ హిస్టరీ కూడా బాగా చెప్పాడనమాట చక్కగా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటది. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ కి రావడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. మా బావ చాలా సార్లు వచ్చాడు, మాక్సిమం హైదరాబాద్ లో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేశాడు, కానీ నేను కొన్ని చూడలేదని చెప్పేసి స్పెషల్ గా ఇట్లా టైం దొరికినప్పుడు అయితే తీసుకెళ్తాడు. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ అయితే మంచిగా దర్శనం అయిపోయింది. మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి ఈ టెంపుల్స్ అన్ని చాలా లాంగ్ అనమాట. అందుకే ట్రాఫిక్ లేకముందే వెళ్ళాలని చెప్పేసి మేము అరౌండ్ 9 o'clock వరకు టెంపుల్ దగ్గర ఉన్నాము. అలా అక్కడ సాయిబాబా టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత కర్మంఘాట్ అయితే వచ్చాము. యాక్చువల్ గా ఈ టెంపుల్ కి రావాలని మేమందరం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఫైనల్లీ మా తమ్ముడు బర్త్డే రోజు కుదిరింది అనమాట. ఈ టెంపుల్ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉందన్నమాట. సండే రోజు కాబట్టి భక్తులు అయితే ఎక్కువగా ఉన్నారు. ఒక్క టెంపుల్ కి వస్తే మనం అనేక దేవుళ్ళని దేవతలని దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని చిన్నగా సైడ్ బై సైడ్ దేవుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అక్కడ హనుమాన్ని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ చిన్న టెంపుల్స్ లో అన్ని చుట్టూరంగా ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా దర్శనం చేసుకున్నాము. హైదరాబాద్ నియర్ సరౌండింగ్ ప్లేసెస్ వాళ్ళకి ఈ టెంపుల్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అంత శక్తివంతమైన, అంత ప్రత్యేకమైన టెంపుల్ అనమాట ఇది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు ఈ కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ కి వెళ్ళారా లేదా అని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్లేసెస్ ఉండి కూడా ఈ టెంపుల్ కి వెళ్ళలేకపోతే ప్లీజ్ ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. ఈ టెంపుల్ కి వెళ్ళి మనం ముడుపు కడితే సంతానం లేని వాళ్ళకి సంతానం అయితే 100కి 200% అవుతుందన్న ఒక నమ్మకం అంట. సో ఈ రూమ్ లో చూసారా, ఎటు చూసినా ముడుపులే అనమాట. సో అంత పవర్ఫుల్ అనమాట. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. సో చాలా అంటే చాలా బాగుంది టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ రోజు ఏమైనా స్పెషల్ ఉండేనా లేకపోతే సండేనా తెలియదు, కానీ పిల్లలు అయితే ఇలా క్లాసికల్ డ్యాన్స్ కూడా ఏం చక్కగా చేస్తున్నారనమాట. సడన్ గా ఇలా పిల్లల క్లాసికల్ డాన్స్ చూసేసరికి నాకైతే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తుకొచ్చినాయి. నేను కూడా స్కూలింగ్ లో ఉన్నప్పుడు ఇలా క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అయితే చేసేదాన్ని. ఇక్కడ ఫోటో ట్యాగ్ చేస్తున్నాను చూడండి. నేను నా స్కూల్ అండ్ కాలేజ్ లో చేసిన డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఒక మెమరీ కార్డ్ లో అయితే సేవ్ చేసి పెట్టుకున్నా. నా బ్యాడ్ లక్ ఏంటంటే అది కొన్ని రోజుల వరకు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాతోనే ఉండే. వరంగల్ టు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే దాంట్లో అయితే అది ఎక్కడో పోయిందనమాట. అసలు ఎన్ని సంవత్సరాలు కాపాడిన ఆ మెమరీ కార్డు బై మిస్టేక్ అయితే నా బ్యాడ్ లక్ అది పోయింది. సడన్ గా వాళ్ళ క్లాసికల్ డాన్స్ చూడగానే నాకైతే అవన్నీ గుర్తుకొచ్చినాయి. అదే మెమరీ కార్డ్ నా దగ్గర ఉంటే ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని మీతోనే షేర్ చేసేదాన్ని. ఏం చేస్తాం, నా బ్యాడ్ లక్, ఆ ఛాన్స్ అయితే ఇప్పుడు లేదు. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయద్దని నేనైతే తీయలేదు. ప్రశాంతంగా దేవుణ్ణి చూసి మనసారా మొక్కుకొని అయితే బయటికి వచ్చిన తర్వాతనే వీడియో తీసిన. జస్ట్ ఒక 10 minutes లో అయితే దర్శనం అయిపోయింది. ఒక్కొక్కసారి అంటే స్పెషల్ డేస్ ఉన్న రోజు అయితే పబ్లిక్ బాగుంటారట. సండే రోజు కాబట్టి జస్ట్ ఒక 10-15 minutes లో మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పులిహోర ప్రసాదం అయితే తీసుకున్నాము. మార్నింగ్ అయితే ఎర్లీగా వెళ్ళిపోయినాం కాబట్టి ఆబ్వియస్లీ టిఫిన్ అయితే ఏం చేయలేదు. నార్మల్గా టెంపుల్కి వెళ్ళే ముందు టిఫిన్స్ కూడా ఏం చేయము. ఇక్కడ వచ్చేసి మా బావ టెంపుల్ గురించి ఏదో చెప్పిండు. నార్మల్గా అయితే చెప్తున్నాడు, నేను వీడియో ఆన్ చేసేసరికి చెప్పకుండా అట్లా దిక్కులు చూస్తాను అనమాట. చెప్పడిగా మ్యూట్ అయిపోతాడు. ఇక చెప్పు బావా. ఎంతో ఓల్డ్ ఎందుకంటే తెలుసా, ఇటు చూసి మాట్లాడు. దూరం నుంచి కూడా కనబడాలని చెప్పి అది కట్టింది పైన. అక్కడ రక్షక భటులు ఉండేటది. సో అందుకే అంత ఎత్తు కట్టిల్లా. అస్సలు సపోర్ట్ చేయడు వీడియోస్కి. ఒక 10 మాటలు మాట్లాడాలంటే నేను వెనకాల 100 సార్లు బతిలాడాలన్నమాట మా బావని. సో ఇక్కడైతే మా బావ టెంపుల్ గురించి హిస్టరీ చెప్తాడు, ఒక్కసారి వినండి. ఇప్పుడు నీకేమవుతుంది, ఇప్పుడు మాకు ఎట్లా చెప్తావు కదా, మాకు చెప్పేది ఏదో వీడియోలు మర్చిపోయి చెప్పొచ్చు కదా, చెప్పు. హనుమాన్ దేవస్థానం కర్మంఘాట్, దీని యొక్క ఆలయ చరిత్ర చెప్పాలంటే కీర్తి శకం 1143 సంవత్సరం. అంటే చూడు, దాదాపుగా ఎన్ని వందల సంవత్సరాలు అయింది. 1143 సంవత్సరం. అప్పుడు గోల్కొండ రాజు కాకతీయ 2వ ప్రతాపరుద్రుడు వేటకు వస్తాడు అన్నట్టు. వేటకు వస్తే
పులి శబ్దం వినబడుతుంది. ఆ పులిని వేటాడడానికి తిరుగుతూనే ఉంటాడు. కానీ ఎంత దూరం తిరిగినా, ఎంతసేపు తిరిగినా పులి శబ్దం మాత్రమే వినబడుతుంది, కానీ పులి మాత్రం ఎక్కడ కనబడదు. అలసిపోయి ఈ ఆలయం దగ్గరలో కూర్చుంటాడు అన్నట్టు. అప్పుడు ఆలయం లేదు, ఈ ప్లేస్ దగ్గరలో కూర్చుంటాడు. కూర్చుంటే మళ్ళీ ఒకసారి గట్టిగా సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే ఏమవుతుందంటే ఈయన ఏదో శబ్దం వస్తుందని వెళ్ళి చూస్తాడు. అప్పుడు ఆ చెట్టు పొదలు ఇట్లా సైడ్కి అని చూస్తే అందులోపల ధ్యాన ఆంజనేయ స్వామి ధ్యానం చేసుకుంటూ ఆ విగ్రహం కనబడుతుంది. ఆ విగ్రహం నుంచే సౌండ్ వస్తుంది. అప్పుడు దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్న కాకతీయ 2వ ప్రతాపరుద్రుడు తన సైన్యంతో వచ్చి చూస్తాడు. చూసి తర్వాత ఇంటికి వెళ్ళిపోతే అతను పడుకున్నప్పుడు అదే రోజు రాత్రి స్వామివారు అతని కలలోకి వచ్చి నాకు ఒక టెంపుల్ నిర్మించాల్సిందిగా చెప్తాడు. ఏంటి? ప్రతాపరుద్రుడు మళ్ళా మరుసటి నాడు తన సైన్యంతో వచ్చి గుడిని నిర్మిస్తాడు. ఆ గుబురు లోపల కనబడిన విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే కాకతీయ కాలం నాటు అంతమవుతుంది అన్నట్టు. కాకతీయ కాలం నాడు అంతలైపోయి అప్పుడు మొఘల్ సామ్రాజ్యం స్థాపిస్తాడు. అప్పుడు మొఘల్ సామ్రాజ్యం ఏం చేస్తాడు? గోల్కొండ కోటను ఆక్రమిస్తాడు. గోల్కొండ కోటను ఆక్రమించినప్పుడు అప్పుడు ఔరంగజేబుకు మతపిచ్చి అన్నట్టు హిందూ టెంపుల్ అన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఔరంగజేబు వచ్చి ఈ టెంపుల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఎంత ప్రయత్నించినప్పటికి కూడా సింహద్వారం దాటలేకపోతాడు ఔరంగజేబు. ఇక్కడ ఈ టెంపుల్లో సింహద్వారం కూడా ఔరంగజేబు దాటలేకపోతాడు. దాటకపోయేసరికి అప్పుడు అతను రాగానే సింహద్వారం అక్కడ లోపల రాగానే అక్కడ ఉంటుంది చూడండి, జూమ్ చేయాలి. గర్భగుడిలో నుండి హే రాజన్ మందిర్ తోడ్నా అయితే పహలే తుమ్ కరో మన్ ఘాట్. ఓ రాజా, నా ఆలయంని నువ్వు ధ్వంసం చేయవలసిందనుకుంటే ముందుగా నీ మనసుని గట్టిపరుచుకో అని చెప్తాడు స్వామివారు. అన్న మాటలు విన్న ఔరంగజేబు, ఓ భగవాన్, నీలో సత్యం ఉంటే ఈ సత్యాన్ని నాకు చూపించని ఔరంగజేబు చెప్తాడు. చెప్పిన తర్వాత ఆలయంలో మెరుపు వలె ఒక కాంతి పుంజములు విరజిమ్మబడి తాటి చెట్టు ప్రమాణంలో స్వామివారి ఉగ్ర రూపం కనిపించింది. అది గాంచిన ఔరంగజేబు తన ఓటమిని అంగీకరించి తన సైన్యంతో వెనుదిరిగాడు. ఇది ఇంత గొప్ప చరిత్ర. అంటే అప్పుడు వాళ్ళు ధ్వంసం చేసుకోవడానికి వచ్చినా కూడా టచ్ చేయలేకపోయారు. గోల్కొండ అదంతా తీసుకెళ్ళిపోయారు, కానీ ఈ టెంపుల్ టచ్ చేయలేకపోయారు. అంత స్వయంభూ టెంపుల్ అన్నది. అందుకే మన హైదరాబాద్లో చూడాల్సిన ద మోస్ట్ ఐకానిక్ టెంపుల్ వల్ల కర్మాన్ ఘాట్ కూడా ప్రప్రథమ స్థానంలో ఉంటుంది. 1143 సంవత్సరం అంటే దాదాపుగా ఇప్పుడున్న హైదరాబాద్లలో ఏ టెంపుల్ కూడా ఇంత ప్రాచీనమైనది అయితే కాదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మా బావ ఇచ్చే స్పీచ్లకి సపరేట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగే ఉన్నది. మా ఫ్రెండ్స్లో అయినా ఫ్యామిలీలో అయినా చెప్తా అంటే వినాలనిపిస్తుంది. అసలు ఎంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తే మాత్రం బాగా చెప్తాడు అనమాట. సో ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ ఇలా టెంపుల్స్కి వెళ్ళాం కదా, ఈవినింగ్ పార్టీ చేసుకోవడానికి రెస్టారెంట్ కూడా వెళ్ళాము. ఆ వీడియో రేపు పెడతాను, సో మిస్ కాకండి. ఇక్కడైతే చుట్కీ అయితే బైక్ మీద వస్తా అంటే ఎంచక్క నిల్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తుంది అనమాట. వీడియో తీయకముందు చేతులు ఇలా పెడుతుంది, వీడియో తీస్తున్నా అని ఆమె చేసే పనులన్నీ ఆపేస్తుంది అనమాట. ఎందుకంటే ఆమె చేసే అన్ని పెట్టుకొని నేను ఎక్కడ వ్యూస్ తెప్పించుకుంటానని ఆమె ఫీలింగ్. అంతే కదా. సో అదనమాట ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.